హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే చాలా మందికి మంచి యూజ్ అవుతుంది. అందరూ అసలు ఎవ్వరూ చూసి ఉండరు. ఆల్మోస్ట్ 99% మందికి అయితే ఈ శివాలయం ఉంది అని అయితే చాలా మందికి తెలియదు అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఫస్ట్ చూపించాను కదా, అదైతే స్ఫటిక శివలింగం. నెక్స్ట్ ఇదైతే బంగారు శివలింగం. ఇక్కడ మనం ఎవరమైనా శివలింగానికి అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఫుల్ వీడియో అయితే ఈరోజు సాయంత్రం అప్లోడ్ చేస్తాను. ఫుల్ డీటెయిల్స్, టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, చిల్డ్రన్స్కి ఎంత ఉంటుంది, అసలు లొకేషన్ ఎక్కడ అనేది ప్రతి ఒక్కటైతే నేను ఫుల్ వీడియోలో అయితే చెప్తాను. ఈరోజు 6 o'clock అయితే ఫుల్ వీడియో అనేది వస్తుంది. అసలు ఎంత బాగుంది తెలుసా, అక్కడికి వెళ్తే మంచిగా అయితే మస్తు అనిపిస్తుంది. 1000కి పైగా శివలింగాలు అయితే ఉన్నాయి. ఈ వీడియో అయితే నేను ఎంత తొందర పెట్టాలనుకున్నానో కానీ చాలా లేట్ అయింది. నేను కార్తీక మాసం రోజైతే మేము వెళ్ళినాము, అంటే అనుకోకుండా ఒక దగ్గరికి అని చెప్పేసి, మళ్ళీ ఇంకా దగ్గరనే కదా అని చెప్పేసి ఇక్కడికి కూడా అయితే వెళ్ళినాము. మేము కూడా ఫస్ట్ టైం అయితే వెళ్ళినాము. చూడ్డానికి అయితే 2 కళ్ళు అయితే సరిపోలేదు అసలు, అంత బాగుంది. అంటే శివలింగాలు అయితే ఎన్ని ఉన్నాయి తెలుసా, అసలు 1000కి పైగా శివలింగాలు అయితే ఉన్నాయి. మనం అక్కడికి వెళ్తే ప్రతి ఒక్క దేవతను, దేవుళ్ళను ప్రతి ఒక్కరైతే ఉన్నారు, అందరిని అయితే దర్శించుకోవచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటిది అంటే శ్రీచక్రం కూడా అయితే ఉన్నది. శ్రీచక్రాలు కూడా అయితే చాలా అయితే ఉన్నాయి. ఇది మనం మస్తు పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది అందులోకి వెళ్ళిన. చూడండి ఎంత బాగుందో. ఇది శ్రీచక్రము, ఇంకా గణపతి, హనుమాన్, ఇంకా కృష్ణుడు, రాముడు, అందరు ప్రతి ఒక్క దేవతలో మనకు ఎంతమంది దేవుళ్ళు ఉంటారో ప్రతి ఒక్కరినైతే మనం దర్శించుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కడ లొకేషన్ అనేది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మన ఫుల్ వీడియో అనేది చూడాలి మీరు. నేను అందులో ప్రతి ఒక్కటైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ కనబడుతున్నారు కదా, అతనే గురూజీ అన్నట్టు, అంటే దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీయనీయలేదు. అక్కడ కనిపిస్తున్నారు కదా, ఆ గురూజీదే ఈ మొత్తం అయితే దేవాలయం తనే కట్టించిండంట. అసలు ఎంత బాగుందో తెలుసా, చాలా మంది అయితే వస్తున్నారు. ఇన్ని రోజులు మాకు అసలు ఇది భువనగిరికి 10 కిలోమీటర్ల దూరంలోనే అయితే ఉంటుంది. నేను ప్రతి ఒక్కటి అయితే ఫుల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమంది వ్యూవర్స్కి అయితే వెళ్తుంది. థ్యాంక్ యూ.